ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఫిట్ గా ఉండేందుకు వైట్ రైస్ కి బదులుగా బ్లాక్ రైస్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. మరి నిజంగా వైట్ రైస్ కంటే బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచిదా? ఈ వీడియోలో చూద్దాం. బ్లాక్ రైస్ చూడడానికి నల్లగా ఉండే ఈ బియ్యం అన్నం వండిన తర్వాత పర్పుల్ కలర్ లో ఉంటుంది. ఈ బియ్యంలో ఉండే యాంథోసియానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్ వల్ల నలుపు రంగు వస్తుంది. ఇండియా, జపాన్, థాయిలాండ్, చైనా, ఇండోనేషియాలో ఈ బ్లాక్ రైస్ పండిస్తారు. మన దేశంలో మణిపూర్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. 100 గ్రాముల బ్లాక్ రైస్ లో 79.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.7 గ్రాముల ఫైబర్, 11.6 గ్రాముల ప్రోటీన్, 1.67 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. పీచు శాతం ఎక్కువ కాబట్టి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పీచు శాతం వల్ల కొద్దిగా తిరగానే కడుపు నిండిపోతుంది. దీంతో ఎక్కువ క్యాలరీలు తీసుకోలేం, కావలసిన పోషకాలు అందుతాయి. క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 2017లో బయాలజికల్ ఫార్మాస్యూటికల్ బులెటిన్ ప్రకారం బ్లాక్ రైస్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయని తేలింది. సో షుగర్ ఉన్నవాళ్ళు ఈ బ్లాక్ రైస్ ని తీసుకోవడం మంచిది. టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఇది నివారిస్తుంది. ఈ బ్లాక్ రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి డిటాక్స్ చేస్తుంది. కాలేయ పనితీరు మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. మెదడులో కణాలు దెబ్బతినకుండా కూడా యాంటీ ఆక్సిడెంట్లు కాపాడతాయి. దీంతో మెదడులో నరాల సంబంధిత వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. 2023లో నిర్వహించిన ఫుడ్ కెమిస్ట్రీ సర్వే ప్రకారం బ్లాక్ రైస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తో పోరాడి క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్లాక్ రైస్ లో ఉండే లూటిన్, లైకోపిన్, బీటా కెరోటిన్ వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సో వైట్ రైస్ తో పోలిస్తే బ్లాక్ రైస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలా అని ఎక్కువగా తినేయకుండా మితమే హితం అనేది గుర్తుంచుకోవాలి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు way2news యాప్ ని ఫాలో అవ్వండి. way2news తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.